ఈ భూమి మీద దాదాపు 8 కోట్ల మంది మనుషులున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఒక బాలుడు మాత్రం మనిషిలా కాకుండా ఒక జలచరంలా జీవించాల్సి వస్తుంది. కేవలం ఒక్క సెకను నేల మీద అడుగుపెట్టినా తీవ్రమైన మంట. ప్రాణం నిలవాలంటే అతను నీటిలోనే మునిగి ఉండాలి. నిద్రపోవాలన్నా, ఆహారం తినాలన్నా రోజుకు 20 గంటలకు పైగా ఆ పాడుబడిన చెరువు నీళ్లే అతని ఆధారం. ఇది ప్రకృతి చేసిన వింత శాపమా, లేక వైద్య రంగానికి అంతు చిక్కని రోగమా? చివరికి ఈ బాలుడి జీవితంలో ఏం జరిగింది? ఆ నమ్మలేని నిజాలు, అద్భుతాలు ఏంటి? ఈ వింత నరకాన్ని అనుభవిస్తున్న బాలుడి పేరు ఇక్బాల్ షేక్. వయసు కేవలం 16 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్ జిల్లా బెల్దంగా అనే గ్రామానికి చెందినవాడు. 5 ఏళ్ల క్రితం ఇక్బాల్ అందరి పిల్లల్లాగానే హాయిగా ఆడుకునేవాడు. కానీ అకస్మాత్తుగా అతని శరీరంలో మొదలైన ఒక వింత మార్పు అతని జీవితాన్ని శాపంగా మార్చింది. నీటి నుండి బయటకు వచ్చిన మరుక్షణమే శరీరమంతా భరించలేని మంట, ఏదో అగ్నిగుండంలో పడిపోయినంత నొప్పి. ఆ బాధ తట్టుకోలేక అతను దగ్గరలోని చెరువులోకి దూకాడు. విచిత్రం ఏమిటంటే ఆ చల్లటి నీళ్ళలోకి వెళ్ళగానే మంటలు తగ్గాయి. ఇక అప్పటి నుంచి ఆ మురికి చెరువులోనే ఇక్బాల్ ఇల్లుగా మారిపోయింది. మనం కాసేపు నీటిలో ఉంటేనే చలికి వణికిపోతాం, చర్మం పాడైపోతుంది. అలాంటిది ఈ కుర్రాడు ఎండ, వాన, చలి అని తేడా లేకుండా వరుసగా 4 నుంచి 5 రోజులు నీటిలోనే గడిపిన సందర్భాలున్నాయి. ఆకలేస్తే కుటుంబ సభ్యులు లేదా గ్రామస్తులు చెరువుగట్టు దగ్గరకు ఆహారాన్ని తెచ్చి ఇస్తే నీటిలోనే తేలుతూనే తినేవాడు. ఊరి వాళ్ళు దీన్ని చూసి ఏదో శక్తి లేదా దయ్యం పట్టిందని భయపడ్డారు. కానీ పేదరికం వల్ల సరైన పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. నీటిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల అతని శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడి పరిస్థితి మరింత విషమైంది. అసలు కారణం ఏంటి? వైద్య నిపుణుల ప్రకారం ఇది దయ్యాల పనో, శాపమో కాదు. మెడికల్ సైన్స్లో అత్యంత అరుదైన ఎరిథ్రోమెలాల్జియా అనే వ్యాధి ఉంది. దీనిని వైద్య పరిభాషలో మ్యాన్ ఆఫ్ ఫైర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అంటే శరీరంలోని నరాలు, రక్తనాళాల లోపం వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతాయి. చర్మం నిప్పుల మీద కాలినంత భయంకరమైన మంట పుడుతుంది. దీనికి సాధారణంగా మందులు పనిచేయవు. అత్యున్నత స్థాయి సూపర్ స్పెషాలిటీ చికిత్స అవసరం. ఇక్బాల్ చెరువులో ఉంటూ భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అది కాస్త రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దృష్టికి వెళ్ళింది. ఆ బాలుడి దీనస్థితిని చూసి చలించిపోయాడు. అనంత్ అంబానీ వెంటనే రంగంలోకి దిగాడు. తక్షణమే ఇక్బాల్ ను పశ్చిమ బెంగాల్ నుంచి ముంబైకి ప్రత్యేకమైన విమానంలో ఎయిర్ లిఫ్ట్ చేయించారు. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన SHN రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దేశంలోని టాప్ డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తి చికిత్స ప్రారంభించారు. 5 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తూ చెరువులోనే ఇల్లుగా మార్చుకున్న ఓ అభాగ్యుడిని ఇలాంటి అండ దొరకడం నిజంగా ఒక అదృష్టం. ఇక్బాల్ త్వరలోనే పూర్తిగా కోలుకొని సాధారణ మనిషిలా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీలో ఎంతమంది మనస్ఫూర్తిగా ఇక్బాల్ కోలుకొని సాధారణ మనిషిలా కావాలనుకుంటున్నారో ఈ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.